బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీకి పిలిచి బీజేపీ కండువా కప్పుకోమన్నారని ఆడియోలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ టికెట్ తనకే వస్తుందని అన్నారని ఆయన ఆడియోలో తెలిపారు. ఇప్పుడు కండువా కప్పుకోకుంటే పార్టీ పరువు పోతుందన్నారని, కేంద్రంలో మళ్లీ బీజేపీనే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు డబ్బులు ఇవ్వకుండా అవతల వాళ్ళకిస్తే ఎలా పనిచేస్తామని నిలదీశారు. ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదన్నారు సైదిరెడ్డి. రంజిత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి పోటీ చేయడం లేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ వాళ్లే అనుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారని, పార్టీ మారినందుకు క్షమించండి అని సైదిరెడ్డి ఆడియోలో కామెంట్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీకి పిలిచి బీజేపీ కండువా కప్పుకోమన్నారంటూ కూడా ఆయన ఆడియోలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎంపీ టికెట్ తనకే వస్తుందని ఆయన తెలిపారు. ఇప్పుడు కండువా కప్పుకోకుంటే పార్టీ పరువు పోతుందన్నారని, కేంద్రంలో మళ్లీ బీజేపీనే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు డబ్బులు ఇవ్వకుండా అవతల వాళ్ళకిస్తే ఎలా పనిచేస్తామని నిలదీశారు. ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదన్నారు సైదిరెడ్డి. రంజిత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి పోటీ చేయడం లేదని కూడా తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని దింపేయాలని కాంగ్రెస్ వాళ్లే అనుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారని, పార్టీ మారినందుకు క్షమించండి అని సైదిరెడ్డి ఆడియోలో కామెంట్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకు సంబంధించిన ఒక ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఢిల్లీకి పిలిచి బీజేపీ కండువా కప్పుకోమన్నారంటూ కూడా ఆయన ఆడియోలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎంపీ టికెట్ కూడా తనకే వస్తుందని ఆడియోలో